అంబేద్కర్ కోనసీమ జిల్లా మమ్మిడివరం నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది. కరెంటు షాకుతో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ చనిపోయారు. అన్నంపల్లి టోల్ గేట్ దగ్గర ఘటన జరిగింది. 11 కిలోవాట్స్ విద్యుత్ లైన్ను మరమ్మతులు చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. స్తంభంపై ఎక్కిన మోర్తా సాయి కుమార్ కరెంటు షాక్తో అక్కడికక్కడే చనిపోయారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసిన జనరేటర్ కరెంట్ రివర్స్ కావడంతో తీగల్లో విద్యుత్ ప్రవహించింది. దీంతో స్తంభంపై ఉన్న సాయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి కింద పడ్డారు. స్పందించిన స్థానికులు హాస్పిటల్కి తరలించిన ఫలితం దక్కలేదు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? విద్యుత్ కంప్లీట్ గా అక్కడ ఆఫ్ చేస్తున్నా కూడా రివర్స్ అయినట్టు తెలుస్తోంది ఎలక్ట్రిసిటీ. దానికి సంబంధించి పై అధికారులు ఏమైనా మాట్లాడుతున్నారా? వాళ్ళు ఏమంటున్నారు? ప్రస్తుతానికి అయితే ఉన్నతాధికారులందరూ కూడా దీనిపైన సమగ్ర విచారణ జరిపిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులు మీడియాతో అఫీషియల్ గా మాట్లాడినప్పటికీ కూడా సమాచారాన్ని అయితే అందించారు. దీనిపై పూర్తి విచారణ జరిపిస్తామంటూ కూడా అయితే ప్రైవేట్ సిబ్బందిని పెట్టుకుని ఎలక్ట్రిసిటీ స్తంభాన్ని ఎక్కించారంటూ కూడా ఎలక్ట్రిసిటీ తరపు ఎవరైతే కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై అధికారులు కూడా ఈ ఘటనపై పూర్తి విచారణ చేసిన తర్వాత మాట్లాడదామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే విద్యుత్ తీగల మీద ఏదైతే జనరేటర్ నుంచి కరెంట్ సప్లై రివర్స్ లో రావడం వల్లే ప్రమాదం జరిగినట్టు కూడా ప్రాథమిక అంచనా అయితే వేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే స్థానికులు అంతా కూడా హాస్పిటల్ చేరుకున్నారు. అదే హాస్పిటల్ తీసుకెళ్లే మార్గ మధ్యలోనే ఎవరైతే ఎలక్ట్రీషియన్ మోర్త సాయి కుమార్ ఉన్నారో అతను చనిపోవడం తోటి వారు కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు ముందు అవుతున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ శివశంకర్. ఇప్పుడు నాకు పంపిస్తున్నాయి వీడియో నీకు పంపలేదు.